మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. జనవరి నెలలో మకర రాశి వారి జీవితంలో పెనుమార్పులు సంభవించబోతూ ఉన్నాయి. అయితే మకర రాశి వారు జనవరి నెలలో ఈ తప్పులను చేస్తే మాత్రము అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారు. జైలుకు కూడా వెళ్ళే ప్రమాదం ఉంది. మరి మకర రాశి వారు ఈ జనవరి నెలలో ఏ తప్పులు చేయకుండా ఉండాలో, ఈ నెలలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. రాశి చక్రంలో మకర రాశి 10వది. ఈ రాశికి అధిపతి శని. మకర రాశి వారు ఏదైనా తమకు వచ్చిన అవకాశాన్ని జారవిడవకుండా జాగ్రత్తగా పూర్తి చేస్తారు. వీరు మంచి శరీర బలం కలిగి ఉంటారు మరియు భోజన ప్రియులు అని చెప్పవచ్చు. ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు లాభ నష్టాలను బేరేజీ వేసుకుని లాభం వస్తేనే ఆ పనిని చేసే మనస్తత్వం కలిగి ఉంటారు. వీరికి దైవానుగ్రహము అధికంగా ఉంటుంది. బంధువర్గము కంటే బయటవారి సహాయము అధికంగా అందుతుంది. ప్రజాభిమానముతో ఉన్నత స్థితికి చేరుకుంటారు. మకర రాశి వారికి స్త్రీల వలన అదృష్టం కలిసి వస్తుంది. జీవిత భాగస్వామితో చిన్న చిన్న కలతలు ఉన్న పెద్ద ఇబ్బందులు ఉండవు అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. మకర రాశి వారి మేధస్సు, శ్రమ ఇతరుల చేత దోచుకోబడుతుంది. వీరి ప్రతిభ వెలుగులోకి రావటం కష్టం. ధన సంపాదనే ధ్యేయముగా జీవిస్తారు. ఏదో విధముగా ధనము సర్దుబాటు అయినా అవసరాలు గడిచిపోతాయి. మకర రాశి వారికి పట్టుదల, అంతర్గత ప్రతీకార వాంఛ, పోటీతత్వము అధికముగా ఉంటుంది. అధికమైన జ్ఞాపక శక్తి, సాధారణమైన ఆకారము కలవారే ఉంటారు. మకర రాశి వారు అందరినీ సమానంగా ప్రేమభావంతో చూస్తారు. జనవరి నెలలో మకర రాశికి చెందిన వారందరికీ బాధ్యతలు పెరుగుతాయి. అలాగే ఒత్తిడి కూడా పెరుగుతుంది. జాబ్స్ ట్రై చేసేవారికి, వృత్తి వ్యాపారాలు చేసేవారికి, విద్యార్థులకు, గృహిణులకు అందరికీ ఈ నెలలో పనిలో బాధ్యతలు పెరుగుతాయి. అయితే మకర రాశి వారు ఈ జనవరి నెల ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ తప్పులు చేయకుండా జాగ్రత్త పడండి. ఈ తప్పుల వల్ల మీరు చాలా తిప్పలు పడతారు. మకర రాశికి చెందిన స్త్రీ పురుషులు అందరూ కూడా ఈ తప్పులను చేయకుండా ఉంటేనే మీకు ఈ నెల అద్భుతంగా ఉంటుంది. ఈ నెల మకర రాశికి చెందిన వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. అయితే వ్యాపారానికి సంబంధించిన విషయాలు బయట వారితో చర్చించటం వల్ల సమస్యలను ఎదుర్కొంటారు. వ్యాపారం కోసం చేసే ప్రయాణాలలో ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కానీ వ్యాపార అభివృద్ధి గురించి ఇతరులకు చెప్పి ఇబ్బందికి గురి అవుతారు. ఆస్తులను కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి మకర రాశికి చెందిన వ్యాపారస్తులు ఈ నెల చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఉద్యోగస్తులకు ఈ జనవరి నెలలో బాధ్యతలు పెరుగుతాయి. మీ సహ ఉద్యోగుల వల్ల మీకు పని భారము పెరుగుతుంది. కొన్నిసార్లు వారి వర్క్ను కూడా మీరు చేయవలసిన పరిస్థితులు ఎదురవుతాయి. చిక్కులతో కాలం గడుస్తుంది. అయితే ఈ నెలలో మీరు పడిన శ్రమకు తగ్గ గుర్తింపు భవిష్యత్తులో పొందుతారు. ఇప్పుడు మీ శ్రమను ఎవరు గుర్తించకపోయినా తర్వాతి కాలంలో మీ శ్రమను అందరూ గుర్తిస్తారు. కాబట్టి ఇప్పుడు మీకు ఇచ్చిన వర్క్ను సకాలంలో పూర్తి చేయండి. ఇలా చేయటం వల్ల మీకు మరియు మీ పై అధికారులకు మధ్య ఉన్న సంబంధం బాగుంటుంది. సహ ఉద్యోగులు కూడా సహాయకారులుగా ఉంటారు. ఈ నెల వృత్తి ఉద్యోగాలు చేసేవారికి పని భారము పెరుగుతుంది. అయితే ఆ భారాన్ని తగ్గించుకోవడానికి చెడు వ్యసనాలను అలవాటు చేసుకుంటే అయిన వారందరూ మీకు దూరమవుతారు. మీరు ఈ నెలలో మత్తు పదార్థాలు అతిగా సేవించే అవకాశాలు ఉన్నాయి. చెడు వ్యసనాలను ఇప్పుడు అంటే ఈ జనవరి నెలలో దూరం పెట్టకపోతే తల్లిదండ్రుల దృష్టిలో, సమాజం దృష్టిలో చులకన అయిపోతారు. సమాజంలో మరియు ఇంటిలో మీ పేరు మర్యాదలను మీరు చేతులారా పోగొట్టుకుంటారు. ఈ నెల పండుగల వల్ల వీటికి బాగా దగ్గరయ్యే అవకాశం ఉంది. కానీ వీటిని అతిగా అలవాటు చేసుకోకండి. అలాగే మకర రాశికి చెందిన వారు ఈ నెల ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. ఆర్థిక పరంగా ఊహించని నష్టం కలుగుతుంది. ఇతరులకు రుణాలు ఇవ్వటం మానుకోండి, లేదంటే చిక్కుల్లో పడతారు. మీరు ఎవరికైతే ధన సాయం చేస్తారో వారే మీకు ఇబ్బందులను తెచ్చిపెడతారు. మీ నుండి డబ్బు తీసుకుని మిమ్మల్నే దూషిస్తారు. డబ్బుకు సంబంధించిన విషయాలలో జాగ్రత్తగా ఉండకపోతే భారీ నష్టాలను ఎదుర్కొంటారు. అలాగే ఈ నెల ఆస్తులను వృద్ధి చేసుకునే విషయంలో ఎలాంటి తప్పులను చేయకుండా జాగ్రత్తగా ఉండండి.
ఆస్తులను అమ్మినా కొన్న తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఆస్తుల విషయంలో మోసపోతారు. ఏదైనా స్థలం లేదా ఇల్లు కొనాలి అనుకుంటే దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి. డబ్బు మరియు ఆస్తుల విషయంలో అప్రమత్తంగా ఉండకపోతే అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారు. జాగ్రత్త. స్త్రీలకు ఈ నెల ఇంటి పనులలో బాధ్యతలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. బంధుమిత్రుల రాక వల్ల పని భారం పెరుగుతుంది. సమయానికి తినడానికి కూడా అవకాశం లభించకపోవచ్చు. దీనివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. మకర రాశికి చెందిన ఆడవారు ఈ నెల సమయానికి ఆహారం తీసుకోవాలి. ఉద్యోగం చేసే ఆడవారు కానీ గృహిణులు కానీ ఆహారం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకండి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు ఈ నెల బెట్టింగ్ గేమ్స్ ఆడితే ఖచ్చితంగా డబ్బులను పోగొట్టుకుంటారు. కోడి పందాలకు పేకాటలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాగే విద్యార్థులు ఈ నెల మత్తు పదార్థాలకు కూడా దూరంగా ఉండాలి. ఈ నెల మకర రాశికి చెందిన వారు మత్తు పదార్థాలకు దూరంగా ఉండకపోతే ప్రాణాలను కోల్పోతారు. ఆరోగ్యపరంగా సమస్యలు ఉన్నవారు ఈ నెల చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మకర రాశికి ఈ నెల ప్రయాణాలు కలిసి రాకపోవచ్చు. ప్రయాణాలలో ఆటంకాలు కలగవచ్చు. అవసరమైతేనే ప్రయాణాలు చేయండి, లేకపోతే వద్దు. మకర రాశి వారిపై ఏలినాటి శని ప్రభావం ఉంది. దీని కారణంగా కుటుంబంలో అవాంఛనీయమైన గొడవలు జరిగే అవకాశం ఉంది. కుటుంబంలో చిన్న గొడవలు కాస్త పెరిగి పెద్దవి అయ్యే ప్రమాదం ఉంది. ఇంటి వాతావరణం ఈ నెల అనుకూలంగా ఉండకపోవచ్చు. ముఖ్యంగా మీరు ఈ నెల ఎలాంటి చిన్న తప్పు చేసినా అది మీ కుటుంబంలో వారందరిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కుటుంబంలో గొడవలు జరిగే అవకాశం వాతావరణం కనిపిస్తూనే ఉంది. దానిని తగ్గించే ప్రయత్నం చేయండి. మీ వల్ల ఎలాంటి తప్పు జరగకుండా ఉండేలాగా జాగ్రత్త పడండి. ఈ జనవరి నెలలో మకర రాశికి చెందిన వారు డబ్బు విషయంలో ఆస్తుల విషయంలో ఎలాంటి తప్పు చేయకుండా ఉండాలి. అలాగే ఆరోగ్య విషయంలో అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఏ నిర్ణయం తీసుకున్నా బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ముందడుగు వెయ్యండి. ఈ రాశిలో ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి ఈ నెలంతా శివారాధన చేయండి. ఈ నెలంతా శివ అష్టకం వంటివి పఠించండి. కుదిరితే ఉదయం సాయంత్రం శివాలయంలో దీపారాధన చేయండి. ఇలా చేస్తే ప్రతికూలంగా ఉన్న పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. శివారాధన చేయటం వల్ల మనస్సుకు కాస్త ప్రశాంతత లభిస్తుంది. కాబట్టి ఈ పరిహారాలను మకర రాశికి చెందిన వారందరూ కూడా చేయండి. అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్న తప్పులన్నీ కూడా చేయకుండా జాగ్రత్తలు తీసుకోండి. అంతా మంచి జరుగుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.